కోర్ గ్రూప్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలున్నాయని భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎస్ మాధవరావుకు ఆంధ్ర యూనివర్సిటీ నుండి, ఏవీఎస్ సోమసుందరంకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నుండి పీహెచ్డీలు ప్రదానం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. యాజమాన్యం తరపున కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు వీరిద్దరిని సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ యూరప్ దేశాల ప్రగతి సాధించాయంటే అందుకు కోర్ గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధనలకు ఎన్నో అవకాశాలున్నాయని, తమ విద్యార్థులు దేశం నలుమూలలకు వెళ్లి ఎన్నో కాంపిటీషన్స్ లో విజయాలు అందుకుని వస్తున్నారని పేర్కొన్నారు. పీహెచ్డీ సాధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఆయన అభినందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మాధవరావు గారు ఇక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అలాగే సోమసుందర్ గారు కేఎల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి సాధించిన సందర్భంగా వారి మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. వాళ్ళు భవిష్యత్తులో పేపర్ పబ్లిషన్స్ విషయంలో కానీ, రీసెర్చ్ విషయంలో కానీ, డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ విషయంలో మరింత ముందుకు ఉంటారని, వాళ్ళు డిపార్ట్మెంట్ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశ. మాధవరావు గారికి అలాగే సోమసుందరరావు గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున పీహెచ్డీ డిగ్రీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన సురేష్ బాబుకి అలాగే మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టీమ్స్ కూడా చాలా ఎక్సలెంట్ టీమ్స్. ఒకటి కాంపోజిట్ మెటీరియల్స్, రెండోదేమో రోబోటిక్స్ మీద. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో కోర్ బ్రాంచెస్ ఫ్యూచర్ లో చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు మన సీఎం గారు కానీ, పీఎం గారు కానీ వికసిత 2047 అంటున్నారు. సో దానికి ఇప్పుడు తీసుకునే అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన అమెరికా కానీ, లేకపోతే యూరోప్ కంట్రీస్ అన్ని కూడా అక్కడ ఎక్సలెంట్ కోర్ బ్రాంచెస్ అన్ని బాగా డెవలప్ చేయడం వల్ల అన్ని డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. సో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ ఇప్పుడు ఏజీఐ అంటున్నారు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో వస్తాయి. Firstly, I would like to congratulate the mechanical department staff, Madhavrao and Somasundar, for getting their PhDs. One is from Andhra University, another one is from KL University. The two composite materials and robotic path planning, and the subjects are also very attractive thing. Again, I would like to appreciate them, and I inform them to continue this type of research and get a good number of papers and research projects to the department and to the college, and I wish them all the best. Andhra University and KL, basically they done research on emerging areas only. Those fields are very upcoming and they are very useful nowadays, and definitely their work will be useful to the industry as well as our students. So I request them to share your knowledge to the students and colleagues. And I have done my PhD from KL Deemed to the University Vijayawada. I worked in robot kinematics area under the guidance of Dr. G. Edukondalu sir. My title of the research is Algorithm Development for Robotic Path Planning, Motion Simulation in Automatic Field. So myself Madhavrao, Assistant Professor in Department of Mechanical Engineering. I received my PhD from Andhra University under the esteemed guidance of Professor VVS Kesarao Garu, Research Guide and Head of the Department. I done my research on hybrid metal matrix composite materials. The title of the research work is Experimental Investigation on Mechanical and Machinability Behavior of Aluminum hybrid metal matrix composites. These materials are mainly using on aerospace and defense industries. I express my sincere thanks to SRK Engineering